రైట్. వైసీపీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ గుడ్ బై చెప్పడం వెనక రీజన్స్ ఏంటి? ప్రజల్లో ఇది ఎటువంటి సంకేతాలు తీసుకెళ్తుంది? మా ప్రతినిధి చరిత్ కుమార్ ప్రజెంట్ ఫోన్ లైన్ లో ఉన్నారు. చరిత్ కుమార్, నిన్న ఒక ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. అండర్ సెక్షన్ 87A ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ను ఇంక్రీజ్ చేయాలని కూడా ఆయన ట్వీట్ ద్వారా ప్రకటించారు. ట్వీట్ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేశారు. మరి అలాంటిది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ రోజు ఏమైంది? ఎందుకు పార్టీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి సైతం ఆయన గుడ్ బై చెప్పారు? నాది ఇక భవిష్యత్తు నాది, నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. ఎందుకు వైసీపీ నుంచి ఒక్కొక్కళ్ళుగా నాయకులు బయటకు వెళ్తూ ఉన్నారు? ఇలాంటి కీలక నేతలు కూడా బయటకు వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి? అయోధ్య రామిరెడ్డి కూడా రిజైన్ చేశారు అనే వార్తలు వస్తున్నాయి. దానిలో వాస్తవం ఎంత? ఏం జరుగుతోంది అసలు ఆ పార్టీలో? థ్యాంక్ యూ రోజా. ఏదైతే ఈ రోజు విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి స్ట్రోక్ అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే మాత్రం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందనే చెప్పాలి. ఖచ్చితంగా వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా కూడా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అయితే జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉండగా ఈ రోజు జరిగినటువంటి ఘటనలు అయితే మాత్రం ఖచ్చితంగా వైసీపీ శ్రేణులు అయితే మాత్రం ఒక్కసారిగా బీతి కొలిపేలా చేశాయని చెప్పాలి. అయితే నిన్నటి వరకు కూడా యాక్టివ్ గా, అంటే ఢిల్లీలో ఏ పొలిటికల్ డెవలప్మెంట్ జరగాలన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కూడా దాని బిహైండ్ విజయసాయిరెడ్డి ఉంటారు. ఖచ్చితంగా ఇటు ముఖ్య ప్రధానమంత్రితో కానీ అలాగే అమిత్ షాతో కానీ ఏదైనా ల్యాబింగ్ చేయాలన్నా సరే గతంలో 2019 నుంచి 2024 ఒక బ్యాక్ బోన్ లా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఈ రోజు తీసుకుంటున్న నిర్ణయం అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరం లోటుగా అని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా దీంట్లో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే అవినీతి ఆరోపణల కేసులు ఉన్నాయో వీటిల్లో A2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఖచ్చితంగా కూడా ఈ కేసుల పట్ల రాబో రోజుల్లో ఎలాంటి ఒత్తిళ్లు రాబోతున్నాయి, ఈ కేసుల పట్ల ఎలాంటి ప్రభావం జరుగుతుంది అనేటటువంటి ముందే గ్రహించి వాటి నుంచి సేఫ్ జోన్ గా వచ్చేందుకైతే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగాడా? అయితే ఏదైతే ఈ రోజు ట్వీట్ లో పేర్కొన్నారు, అంటే ఈ రోజు ఏదైతే ఎక్స్ లో పేర్కొన్నట్లు అయితే నాకు నిన్నటి వరకు సహకరించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా, అలాగే ఏదైతే టీడీపీ పార్టీతో నాకు వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉన్నాయి, చంద్రబాబుతో కాదు, అలాగే ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా నాకు సుదీర్ఘమైనటువంటి స్నేహితులు అంటూ కూడా తెలియజేశారు. అంటే ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఏదైనా సేఫ్ గేమ్ లోకి మన విజయసాయిరెడ్డి వచ్చారా అనేది కూడా ఒకంత అనుమానించాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇది ఖచ్చితంగా కూడా పెద్ద ఎదురు దెబ్బగానే భావించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే మాత్రం మూలిగే నక్క మీద తాటికే పడ్డ చందంగా అయితే మాత్రం ఇది ఉందనేటటువంటి భావన అయితే కలుగుతుందని చెప్పాలి. ఖచ్చితంగా కూడా ఈ రోజు జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఏదైతే నిన్నటి వరకు కూడా 2024 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు నా పురిటిగట్ట, ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా నేను కాపాడుకుంటాను, వైసీపీకి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు నేను చూసుకుంటాను, ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటానటువంటి విజయసాయిరెడ్డి ఈరోజు పార్టీకి దూరంగా జరగడం, అలాగే రాజ్యసభకి రాజీనామా చేసేటటువంటి ఆలోచనలో ఉండడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా వైసీపీకే కాదు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కూడా ఇది పెద్ద దెబ్బగానే భావించాల్సి ఉంటుంది రోజా. రైట్ చరిత్. రైట్, ఇక మా గుంటూరు ప్రతినిధి రమేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. రమేష్, చెప్పండి, రాజకీయాలకు విజయసాయిరెడ్డి ఆల్ ఆఫ్ ఎ సడన్ గుడ్ బై చెప్పేటువంటి షాకింగ్ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? దీని వెనుక రీజన్స్ ఏంటి అని పార్టీలో కావచ్చు ఇటు గుంటూరు వ్యాప్తంగా ఏ రకమైనటువంటి చర్చ నడుస్తోంది? ఎస్ రోజా, ఏదైతే మరి విజయసాయిరెడ్డి ఇది ఒక సంచలన నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, ఆయన కుటుంబాన్ని అంటిపెట్టుకున్నటువంటి విజయసాయిరెడ్డి ఈ రోజు రాజీనామా చేయడం పట్ల కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనమైన ప్రకటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయసాయిరెడ్డి అటు ఈడీ కేసులకు సంబంధించి కానీ సిఐడి కేసుగా అనేక కేసుల్లో జగన్ వెంట నడిచినటువంటి సమయంలో కూడా మరి అనేక కేసులు ఎదుర్కొన్నాడు, జైలుకి వెళ్ళాడు, A2 ముద్దాయిగా ఉన్నటువంటి నేపథ్యంలో అనేక అవమానాలు పొందినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆయనకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకంటే నెంబర్ 2గా ఏదైతే వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2గా ఎదిగినటువంటి విజయసాయిరెడ్డి అయితే పూర్తిగా కూడా రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు కూడా చక్రం తిప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఒక్కసారిగా కూడా రాజీనామా ప్రకటన తర్వాత కూడా ఒక సంచలన ప్రకటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు వైసీపీకి కూడా తీవ్ర నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అటు రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్ గాని అటు మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో అటు విజయసాయిరెడ్డితో పాటు మరొకరు కూడా మరి అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేస్తాడని మనకి అందుతున్న
అందుతున్నటువంటి సమాచారం. అయితే పూర్తిగా అయితే జగన్ పూర్తి స్థాయిలో అటు నేతలను గాని అటు ఓడిపోయినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం బంగ్లాకే పరిమితమైనటువంటి వైసీపీ అధినేత ఇది పార్టీకి తీరని నష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయసాయి రెడ్డి అంటే వ్యక్తి నెంబర్ 2 గా పార్టీలో ఎదిగినటువంటి నేపథ్యంలో అటు బీజేపీతో సన్నిహితంగా ఉండే అటు అనేక సార్లు అంటే 2019 నుంచి 2024 వరకు జగన్ కేసులకు సంబంధించి కూడా జగన్ ఢిల్లీ పర్యటించినటువంటి నేపథ్యంలో కూడా మరి బీజేపీ అగ్రనేతలతో కూడా అనేక సంప్రదింపులు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే జగన్ సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాలు కూడా పూర్తి స్థాయిలో కూడా 2019 నుంచి 2024 వరకు కూడా ఆయన చక్రం తిప్పినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనేది కూడా వైసీపీ శ్రేణుల్లో కూడా ఇప్పటికి కూడా అంతు తెలియనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా ఇలాంటి పరిణామాలు అటు పెద్ద స్థాయి అటు విజయసాయి రెడ్డి గాని అయోధ్య రామిరెడ్డి గాని అటు బడా నేతలు కాబట్టి ఖచ్చితంగా వీరితో ముందస్తుగా కూడా సంప్రదించి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నప్పుడు వారితో బుజ్జగించాల్సినటువంటి అవసరం అధినేతకు ఉంది. అయితే ఆ క్రమంలో ఎక్కడా కూడా వైసీపీలో జరిగినటువంటి దాఖలాలు లేనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన చాలా క్లియర్ కట్ గా ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు రాజ్యసభ ఇచ్చినటువంటి నేపథ్యంలో అటు వైసీపీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రాధాన్యతకి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ కూడా మరి అటు బీజేపీ కూడా థ్యాంక్స్ చెప్తూ కూడా ఆయన ట్వీట్ చేశారు. అదేవిధంగా అటు టీడీపీ మధ్య ఆయన మధ్య ఉన్నటువంటి వ్యవహారాలు కానీ అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా ఉన్నటువంటి సన్నిహితం కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా రోజా అటు వైసీపీ తీవ్ర స్థాయిలో నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కేవలం రాష్ట్రంలో కేవలం 11 సీట్లకే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే అసెంబ్లీలో కూడా ప్రతిపక్షం లేనటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా అటు తీవ్రని దెబ్బ అని చెప్పుకోవచ్చు, బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు వైసీపీకి. ఎందుకంటే ఇప్పటికే అటు వైసీపీ అసెంబ్లీలో మాట్లాడేటువంటి ఎమ్మెల్యే లేరు, అటు ఒక ప్రజాప్రతినిధి కూడా పూర్తి స్థాయిలో మరి విపక్షాలు లేనటువంటి నేపథ్యంలో ఎక్కడ చూసినా కనుక ఏ జిల్లాలో చూసినా ప్రతిపక్షం ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత మరింత దెబ్బతినేటువంటి అవకాశం. రమేష్ అయితే అయోధ్య రామిరెడ్డి కూడా రిజైన్ చేశారు అని వార్తలు వస్తున్నాయి, కానీ ఆయన రిజిగ్నేషన్ ఎక్కడా కూడా ట్విట్టర్ కానీ లేదంటే సోషల్ మీడియాలో ఎక్కడా కూడా మనకి కనిపించట్లేదు. దీనిపైన ఏంటి క్లారిటీ? ఖచ్చితంగా రోజా, ఎందుకంటే మా అయోధ్య రామిరెడ్డి మా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నేత కాబట్టి ఖచ్చితంగా మనకు అందుతున్నటువంటి సమాచారం ఖచ్చితంగా ఇవాళ రేపట్లో కూడా ఆయన రాజీనామా చేస్తాడని ఒక ఊహాగానాలు అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన రాష్ట్ర స్థాయిలో అటు దేశంలో కూడా అనేక కాంట్రాక్టర్లో ఒక నెంబర్ 1 గా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీతో అనుకూలంగా వెళ్లేటువంటి అవకాశం ఉంది. అటు టీడీపీ పార్టీలో చేరకపోయినా కానీ ఖచ్చితంగా రాజీనామా చేసేటువంటి అవకాశం. ఎందుకంటే ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నటువంటి తీరు కానీ ఆయన వేస్తున్నటువంటి అడుగులు కానీ కొంతమంది నేతలకు కూడా నచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే తీవ్ర స్థాయిలో 11 సీట్లు నష్టపోయినటువంటి వ్యవహారం మనం ఒక్కసారి పరిశీలిస్తే దాదాపు 67 సీట్లు స్థానచలనం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. బిఫోర్ ఎన్నికల్లో ఏదైతే మరి 67 సీట్లు స్థానచలనం చేసినప్పుడు ఇలాంటి నేతలను ఎక్కడ కూడా సంప్రదించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే నెల్లూరులో మరి విజయసాయి రెడ్డి పోటీ చేసినప్పుడు కూడా మరి అక్కడ చేస్తాడా లేదని కూడా ఒక ఊహాగానాలు వినిపించినటువంటి నేపథ్యంలో అటు జగన్మోహన్ రెడ్డి ఒంటెంతు పోకడి వల్లనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే కూడా వైసీపీ తీవ్ర స్థాయిలో నష్టపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ప్రజా ఆదరణ ఉంది, దాదాపు 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి తప్పుడు నిర్ణయాల వలన పార్టీ తీవ్ర స్థాయిలో నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ నష్టపోయినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి చెప్పాలంటే కూడా ఇలాంటి నేతలు విజయసాయి రెడ్డి గాని అటు అయోధ్య రామిరెడ్డి చెప్పాలంటే కూడా సలహాలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ పార్టీలో ఎలా ఉండాలి ఎలా ఇమడాలనేది కూడా కొంత సీనియర్ లో ఒక కన్ఫ్యూజ్ అయితే ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయమే వాళ్ళకి కరెక్ట్ అనే ఒక భావన రూపంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సీనియర్ నేతలని కొంచెం కట్టడి చేయకపోతే ఇంకా మరింత తీవ్ర స్థాయిలో నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇవాళ రేపట్లో అయోధ్య రామిరెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. రోజా. రైట్ రమేష్, థ్యాంక్ యూ.